మొన్నటిదాకా మస్క్ గారు ఖర్చు పెట్టి ట్రంప్ గారిని గెలిపించుకున్నారు. ఎస్. ఎలక్షన్స్ ఆయన షాడో లాగా ఉన్నాడు. ఆయన స్పాన్సర్ చేసాడు. అంతా బానే ఉండింది. బట్ మొత్తానికి గెలిచాక ఏదో అంటారు కదా, తెప్ప తగలేయడం. ఎదురు దాటాక తెప్ప తగలేయడం చేశాడు. అర్థం కావట్లేదు. సో అందులో అదే ఈవీ వెహికల్స్ కి సంబంధించి కూడా ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి లేదు. సో అది తెప్పించడం కోసమే ప్రీవియస్ గా మస్క్ గారు దాదాపుగా $2.5 lakh ఖర్చు పెట్టారు, లాబింగ్ చేశారు. సో ఇప్పుడు అంత కష్టపడి ఆయనకు కావాల్సిన అడ్వాంటేజ్ తెచ్చుకున్న తర్వాత ఈ పలానా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల ఆ బెనిఫిట్స్ అన్ని పోయి కొంతవరకు ఆయన నష్టాన్ని చూస్తాడు. సో ఇట్లా రకరకాల అంశాలు ఇక్కడ బేసిక్ ఆయన దేశభక్తితో చేస్తున్నాడు, ఆయనకు నష్టం జరుగుతుందని చేస్తున్నాడు, నథింగ్ విను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అటు ఆయన వ్యాపారానికి ఇబ్బంది అవుతుంది. ఎస్, మస్క్ చెప్పినట్టుగా ఈవెన్ ఇక్కడ మనం కంపేర్ చేసిన ఆల్రెడీ అమెరికా డెప్ట్ ఇష్యూస్ తోటి ఫైటింగ్ చేస్తుంది. అండ్ గోయింగ్ ఫర్దర్ వీళ్ళు మరింతగా ఈ అప్పును పెంచే ప్రయత్నం డిఫెన్స్కి కానీ బార్డర్ సెక్యూరిటీకి కానీ ఖర్చు పెంచే విధంగా మాట్లాడుతున్నారు. సో బేసిక్గా వీటన్నిటి వల్ల కూడా నిజంగానే అమెరికా ఆర్థికంగా మరికొంత ఇబ్బందులు పడతాయి అనే మాట కూడా నిజమే.